స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారో లేదో చెప్పడం, స్నేహితుడు కాపాడు తీరతాడు ఖచ్చితంగా. స్నేహంలో ఆ విలువ ఉంది, అనుమానమే. కానీ ఆ స్నేహితుడిని ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదుట, ఇచ్చేయచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం అన్నాడు. స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా, ప్రాణత్యాగానికి అర్హుడైన స్నేహితులు దొరకాలి కదా, అది గొప్ప విషయం కదా. స్నేహం అంటే అలా ఉండాలి కదా. చిన్న పని జరగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం ఎలా అండి? అంటే స్నేహితుల్లో మొట్టమొదటి ఉండే లక్షణం ఏంటంటే పాపాన్ నివారయతి, తప్పు చేస్తుంటే వారించాలండి. దయచేసి విద్యార్థులు ఆలోచించండి. అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి. ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు, మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి, ఉపకారాలు అపకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 4 ఏళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ. అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు. జాగ్రత్తగానే ఉండాలి, చూసుకోవాలి.